హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11 o'clock. ఎప్పుడో 5 o'clock లేసామన్నమాట. ఇంత టైంలో ఎంత పని చేయొచ్చో చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళు. అదే మగవాళ్ళు చేయగలుగుతారా? నిద్ర లేవగానే టిఫిన్లో రెడీ చేయాలి, భోజనాలు రెడీ చేయాలి, ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చిన్నపిల్లల్ని లేపించి వాళ్ళని రెడీ చేపించి వాళ్ళకి ఫుడ్ పెట్టి స్కూల్ పోయే కొందుకు 8:30 ఆటికి సచ్చ గొర్రె అంత హడావిడి ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పనులంతా పూజలు చేసుకొని బట్టపాత ఉతికి, అది ఇప్పుడు చలికాలం వేరే ఎన్నిసార్లు లేపించి పోపించిన మా చిన్నోళ్ళు అయితే పోస్తూనే ఉన్నారు బట్టల్లో. అది ఇంకా అట్లే పెట్టుకుంటే ఎండకి ఎండవో ఎండ రాదు, వాన వేద పడుతుంది, అట్లే పెడితే స్మెల్ అనమాట. బట్టలంతా ఉతికేసి ఇంకా మేము స్నానాలు చేసుకొని దీపం పెట్టే కొందుకు ఇంత టైం చూడండి. తల కూడా ఆరలేదు, ఇంకా తినే కొందుకు ఆ టైం పడుతుంది. ఇన్ని పనులు మేము చేసుకొని ఇంట్లో ఉంటే సాయంత్రం ఇంటికి రాగానే మొగుళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతారు చెప్పండి ప్రతి ఒక్కరిని? ఏం పని ఉంది ఇంట్లో? ఇంట్లో ఉండే పనులే కదా, చేసేసి ఆరాంగా కూర్చుంటాం అని చెప్పేసి అంటారు. మీరు అక్కడ పనులు పోయి టింగ్ 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 అని సిస్టమ్ దగ్గర అయితే కూర్చుంటారు, లేకపోతే ఏదైనా పనులు చేసుకొని వస్తారు. ఇంట్లో మేము చేసిన అన్ని పనులు మీరు చెయ్యండి ప్రతిరోజు, అప్పుడు ఒప్పుకుంటాం మీరు కూడా చేయగలరు అని చెప్పేసి. మమ్మల్ని మాత్రం క్వశ్చన్ చేస్తారే, మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే పిల్లోళ్ళు వాళ్ళకి ఏం కావాలో చెయ్యాలి, లేకపోతే వాళ్ళని చూసుకోవాలి, ఇంత హడావిడి ఉంటుంది. ప్రతిరోజు మీరు చెయ్యండి చూద్దాం. ఆ బెడ్షీట్లు ఉతకలేక దేవుడా సచ్చి ఊరుకుంటాం అనమాట. ఒకరోజు చేయండి, మేము చేసే ప్రతి పని మీరు చేయండి, అప్పుడు ఒప్పుకుంటాం మీరు కూడా చేయగలుగుతారు అని చెప్పేసి. మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగడం కాదు, మీ పని మీకుంటుంది, మా పని మాకుంటుంది. ఇంటికి రాగానే ఏం చేసావు, తిన్నావా లేదా అని అడిగితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అట్లా కాదు ఏం పని చేసావు పొద్దుటి నుంచి అట్లా ఎట్లా అంటే మాకు కూడా రియాక్షన్స్ ఎట్లో వస్తాయి. మేము కూడా మనుషులే కదా, చేసుకోవాలి కదా, అర్థం చేసుకోండి మీరు కూడా. మిమ్మల్ని మేము ఎలా అర్థం చేసుకుంటాం మమ్మల్ని కూడా మీరే అర్థం చేసుకోండి. చూడండి తల కూడా ఆరలే, ఇంకా చెప్పుదాం అనేసి చేశాను. ఇంకా తేమ మీద జడలు వేసుకొని మేము తినలేము, తలనొప్పి వచ్చేస్తుంది. ఇట్లుంటుంది కొన్ని పరిస్థితుల్లో. ఇంకా ఎక్కువ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం అర్థం చేసుకొని ఆడవాళ్ళని ప్రేమగా మాట్లాడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఎంత కష్టమున్నా వాటికి గమ్మున అయిపోతారనమాట. మా ఆయన మంచిగా మాట్లాడని సంతోషం అవుతారు. చిన్న చిన్న కోరికలే ఆడవాళ్ళకు ఉండేది, ఏం పెద్ద పెద్ద కోరికలు ఏమి ఉండవు. ప్రేమగా మాట్లాడితే వాళ్ళు కూడా ఎన్ని కష్టాలు ఉన్నా మర్చిపోతారు, అర్థం చేసుకుంటారని చెప్తారు.